మనం ఉంటున్న మిల్కీ వే గెలాక్సీ గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? రాత్రి ఆకాశంలో మనకు తెల్లటి కాంతిదారిలా కనిపించే మిల్కీ వే నిజానికి అది ఒక చిన్న పార్ట్ కాదు. అది కోట్లాది బిలియన్ల స్టార్స్, ప్లానెట్, గ్యాస్, డస్ట్ ఇంకా ఎన్నో కాస్మిక్ ఆబ్జెక్ట్స్ తో కూడిన ఒక ఎనార్మస్ గెలాక్సీ. మన సోలార్ సిస్టమ్ కూడా ఈ మిల్కీ వే గెలాక్సీలోనే ఉంటుంది. మరి ఈ మిల్కీ వే ఎలా ఉంటుంది? దీని సెంటర్లో ఏముంది? ఇందులోని స్టార్స్ ఎంత పాతవి? మన మిల్కీ వే మాత్రమే గెలాక్సీ కాదని ఇంకా చాలా గెలాక్సీస్ ఉన్నాయని అసలు మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మన గెలాక్సీ సెంటర్ కి వెళ్దాం. మిల్కీ వే యొక్క సెంటర్ లో సెగిటేరియస్ ఏ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దీని మాస్ మన సన్ కంటే సుమారు 4.1 మిలియన్ టైమ్స్ ఎక్కువ. సింపుల్గా చెప్పాలంటే మన సన్ని 40 లక్షల సార్లు కలిపితే వచ్చే మాస్కి దాదాపు సమానమైన మాస్ ఈ బ్లాక్ హోల్లో ఉంటుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్లాక్ హోల్ మన గెలాక్సీలో ఉన్న మొత్తం మాస్లో చాలా చిన్న భాగం మాత్రమే. మిల్కీ వేలో స్టార్స్, ప్లానెట్స్, గ్యాస్, డస్ట్ ఇంకా డార్క్ మ్యాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన మిల్కీ వే గెలాక్సీలో స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. మిల్కీ వేలో కొన్ని స్టార్స్ చాలా యాన్సియంట్. వాటి వయసు దాదాపు యూనివర్స్ వయసుకు దగ్గరగా ఉంటుంది. యూనివర్స్ బిగ్ బ్యాంగ్ తర్వాత ప్రారంభమైన సమయంలో కొన్ని కోట్ల సంవత్సరాలు లేదా వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడిన స్టార్స్ ఇప్పటికీ మన గెలాక్సీలో కనిపిస్తున్నాయి. అంటే మనం ఆ స్టార్స్ని చూస్తున్నప్పుడు యూనివర్స్ చాలా యంగ్గా ఉన్న సమయంలో ఏర్పడిన ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నట్టే. అందుకే ఆస్ట్రోనామర్స్కి యాన్సియంట్ స్టార్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని స్టడీ చేయడం ద్వారా ఎర్లీ యూనివర్స్ ఎలా ఉండేది, మొదటి స్టార్స్ ఎలా ఏర్పడ్డాయి, గెలాక్సీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఈ రోజు మనం మిల్కీ వేని ఒక గెలాక్సీగా తెలుసుకున్నాం. కానీ సెంచరీస్ క్రితం సైంటిస్టులకి ఈ విషయం తెలియదు. 1610లో గెలీలియో గెలీ తన టెలిస్కోప్ని ఆకాశం వైపు తిప్పారు. అప్పుడు మన నేకెడ్ ఐస్కి ఒక ఫెయింట్ మిల్కీ బ్యాండ్ లా కనిపించే మిల్కీ వేని టెలిస్కోప్తో అబ్జర్వ్ చేశారు. ఆ అబ్జర్వేషన్ ద్వారా ఒక అమేజింగ్ విషయం తెలిసింది. మిల్కీ వే ఒక కంటిన్యూస్ క్లౌడ్ ఆఫ్ లైట్ కాదు. అది ఇండివిజువల్ స్టార్స్తో ఏర్పడిన ఒక ఎనార్మస్ కలెక్షన్. అంటే మన కళ్ళకు తెల్లటి కాంతిదారిలా కనిపించేది నిజానికి కౌంట్లెస్ స్టార్స్ కలిసి ఇచ్చే లైట్. కానీ ఇక్కడే స్టోరీ ఇంకా అయిపోలేదు. 1920 ప్రారంభం వరకు చాలామంది ఆస్ట్రోనామర్స్కి ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. అయితే ఆ సమయంలో మిల్కీ వేనే మొత్తం యూనివర్స్ అని చాలామంది అనుకున్నారు. ఇతర గెలాక్సీస్ కూడా ఉన్నాయనే ఐడియా ఇంకా కంప్లీట్గా యాక్సెప్ట్ కాలేదు. ఈ క్వశ్చన్పై 1920లో గ్రేట్ డిబేట్ అనే ఫేమస్ సైంటిఫిక్ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ఆస్ట్రోనామర్స్ హాలో షాప్లీ మరియు హెబర్ కర్టిస్ వేర్వేరు వ్యూస్ సపోర్ట్ చేశారు. మిల్కీ వే సైజ్ అంతా యూనివర్స్లో ఉన్న ఇతర స్పైరల్ ఆబ్జెక్ట్స్ నిజంగా మన గెలాక్సీలోని ఆబ్జెక్ట్స్నా లేక అవి మన గెలాక్సీలో చాలా దూరంలో ఉన్న సెపరేట్ గెలాక్సీనా పై సైంటిస్టుల మధ్య పెద్ద డిస్కషన్ జరిగింది. షార్ప్లే ప్రకారం మిల్కీ వే చాలా పెద్దది, దాదాపు మొత్తం విశ్వం ఇదే అని భావించారు. కానీ కర్టిస్ మాత్రం పాలపంతో ఒక గెలాక్సీ మాత్రమే, ఆకాశంలో కనిపించే స్పైరల్ నెబులే అనేవి చాలా దూరంలో ఉన్న సెపరేట్ గెలాక్సీస్ అని చెప్పారు. తర్వాత ఆస్ట్రోనమీలో ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది. ఎడ్విన్ హబుల్ చేసిన అబ్జర్వేషన్స్ ద్వారా ఆండ్రోమెడా లాంటి ఆబ్జెక్ట్స్ మన మిల్కీ వేలో నుంచి చిన్న ఆబ్జెక్ట్స్ కావని, చాలా దూరంలో ఉన్న సెపరేట్ గెలాక్సీస్ అని కర్టిస్ చెప్పింది కరెక్ట్ అని ఎవిడెన్స్తో ప్రూవ్ చేశారు. దీంతో మన అండర్స్టాండింగ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మన గెలాక్సీనే మొత్తం యూనివర్స్ అనుకుంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే మిల్కీ వే అనేది యూనివర్స్లో ఉన్న అనేక గెలాక్సీస్లో కేవలం ఒక గెలాక్సీ మాత్రమే. అంటే మన సోలార్ సిస్టమ్ మిల్కీ వేలో ఒక చిన్న భాగం. అలానే మిల్కీ వే యూనివర్స్లోని అనేక గెలాక్సీస్లో ఒకటి. మన యూనివర్స్ ఎంత పెద్దదో ఊహించండి. మన మిల్కీ వేలోనే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్లో మన సన్ కూడా ఒక ఆర్డినరీ స్టార్. ఆ సన్ చుట్టూ మన ఎర్త్తో పాటు ప్లానెట్స్ తిరుగుతున్నాయి. అంటే మనం యూనివర్స్లో ఎంత టైనీ పార్ట్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అయితే మన మిల్కీ వేకి ఒక హిస్టరీ కూడా ఉంది. ఇది ఒకేసారి కంప్లీట్గా ఫామ్ అయిన గెలాక్సీ కాదు. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా స్టార్స్ ఏర్పడడం, గెలాక్సీస్ మరియు స్మాలర్ సిస్టమ్స్ ఇంటరాక్ట్ అవ్వడం, గ్యాస్ అక్యుములేట్ అవ్వడం, మెర్జర్స్ జరగడం వంటి ప్రాసెసెస్ ద్వారా మిల్కీ వే గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అయ్యింది. ఇప్పటికీ మిల్కీ వే ఒక లివింగ్ అండ్ ఎవాల్వింగ్ గెలాక్సీ లాంటిదే. స్టార్స్ పుడుతున్నాయి, కొన్ని స్టార్స్ తమ లైఫ్ టైం కంప్లీట్ చేసుకుని ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. గ్యాస్ అండ్ డస్ట్ నుంచి కొత్త స్టార్స్ ఏర్పడుతున్నాయి. మరి ఈ మొత్తం ప్రాసెస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా కొనసాగుతూ ఉంది. అందుకే మిల్కీ వేని చూస్తే మనం కేవలం గెలాక్సీని మాత్రమే చూడడం లేదు, మనం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాస్మిక్ హిస్టరీని చూస్తున్నాం. మరొక అమేజింగ్ విషయం ఏంటంటే మనం మిల్కీ వేలో ఉన్నందువల్ల మనం దాన్ని బయట నుంచి పూర్తిగా చూడలేం. మనం గెలాక్సీకి బయట ఉండి చూస్తే దాని కంప్లీట్ స్పైరల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చాలా క్లియర్ గా చూడగలిగే వాళ్ళం. కానీ గెలాక్సీ లోపలే ఉన్నాం. అందుకే ఆస్ట్రోనామర్స్ స్టార్ డిస్ట్రిబ్యూషన్, గ్యాస్ క్లౌడ్స్, ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్, రేడియో వేవ్స్ ఇంకా ఇతర అబ్జర్వేషన్స్ని ఉపయోగించి మిల్కీ వే స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటున్నారు. మరి ఈ మొత్తం గెలాక్సీ సెంటర్లో ఉన్న సెగిటేరియస్ ఏ గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అది మన గెలాక్సీ సెంటర్లో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. దాని చుట్టూ స్టార్స్ ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్తో ఆర్బిట్ చేస్తున్నాయి. ఆ స్టార్స్ యొక్క మోషన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఆస్ట్రోనామర్స్ సెగిటేరియస్ ఏ యొక్క మాస్ని యాక్యురేట్లీ ఎస్టిమేట్ చేయగలిగారు. ఇలా అబ్జర్వేషన్స్, మ్యాథమెటిక్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించి మనం మన గెలాక్సీ గురించి గ్రాడ్యువల్లీ తెలుసుకున్నాం. ఒకప్పుడు గెలీలియోకి టెలిస్కోప్లో కనిపించిన ఒక మిల్కీ బ్యాండ్ తర్వాత బిలియన్స్ ఆఫ్ స్టార్స్
స్టార్స్ తో కూడిన గ్యాలక్సీగా అర్థమైంది. తర్వాత మన మిల్కీవే ఒక్కటే కాదు, యూనివర్స్ లో కౌంట్లెస్ అదర్ గ్యాలక్సీస్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇది ఆస్ట్రోనమీ హిస్టరీలో జరిగిన బిగ్గెస్ట్ చేంజెస్ లో ఒకటి. మరి ఈ రోజు మనకు తెలుసు ఎర్త్ చాలా చిన్నది, మన సోలార్ సిస్టమ్ కూడా చాలా చిన్నది అని. మన మిల్కీవే కూడా యూనివర్స్ తో కంపేర్ చేస్తే ఒక చిన్న భాగమే, కానీ ఈ చిన్న భాగం నుంచే మనం మొత్తం యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అదే ఆస్ట్రోనమీలో అత్యంత అమేజింగ్ విషయం.